రష్మిక ఇప్పుడు చెప్పేది ఈ సినిమా నేను చేస్తున్నది నేను అమ్మాయిలకి ఇస్తున్న బిగ్ హగ్ అని నేను ఎప్పుడు చెప్పేవాడిని నేను ఈ సినిమా చేస్తున్నది అబ్బాయిలు ఇంకా బెటర్ బాయ్ ఫ్రెండ్స్ బెటర్ హస్బెండ్స్ కావాలి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకసారి ఆలోచించుకోవాలి దానికోసం నేను తీస్తున్నానని చెప్పేవాడిని నిన్న నిన్న కొన్ని చూసా నేను రష్మికకి నైట్ ఆల్మోస్ట్ 12:30 మా ప్రీమియర్ షో అంతా అయిపోయింది అందరు మాట్లాడుతున్నారు అందరితో టైం స్పెండ్ చేసి మొత్తం మాట్లాడాను 12:30 నైట్ ఫోన్ చేశాను రష్మికకి ఇద్దరు చాలా ఎమోషనల్ అయిపోయాం నేను రష్మికకు ఒకటే అన్నాను నువ్వు అనుకున్నది జరిగినట్టుంది నేను అనుకున్నది జరిగినట్టుంది అని రెండు మూడు చిన్న చిన్న ఇన్స్టెన్సెస్ చెప్తానండి ఒకటైతే ఇక్కడే ఒక పర్సన్ ఉన్నారు నా లైఫ్లో నేను ఫస్ట్ టైం చూడడం నేను ఒక సినిమా తీసి ఆ సినిమాని ఆడియన్స్తో చూసేసి నేను బయటికి వస్తున్నా బయటికి వచ్చాక నన్ను ఇంటర్వ్యూ చేయాల్సిన జర్నలిస్టు మైక్ ఇలా పట్టుకొని ఆవిడ ఏడుస్తూ మాట్లాడుతున్నారు ఆవిడ ఇంకెవరో కాదు ఇట్ వాస్ సచ్ అన్ ఇమోషనల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ ప్లీజ్ రండి ప్లీజ్ రండి నా సినిమా షీఈస్ డూయింగ్ అవర్ జాబ్ చాలా ప్రొఫెషనల్గా సినిమా గురించి నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు కానీ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి అది చూసి నేను ఎమోషనల్ అవుతున్నా ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ మూమెంట్ అండి I don't know, I'm blessed to have a moment like that in my career. I think it was just two human beings connecting. మనం పనులు చేసుకుంటున్నాం ఒక డైరెక్టర్గా నేను ఆన్సర్ ఇస్తున్నా ఒక జర్నలిస్ట్గా మీరు అడుగుతున్నారు బట్ ఐ వాజ్ లుకింగ్ ఎట్ యువర్ టీయర్స్ అండ్ యూఆర్ లుకింగ్ ఎట్ మైండ్ ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ మూమెంట్ ఇట్ వాస్ అన్ఫర్గెటబుల్ ఫర్ మీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఇవాళ ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయి ఒక రీల్ పెట్టిందండి అది చూసి గట్టిగా ఏడ్చేసా అంటే నాకు నిజంగా ఏమనిపించింది అంటే నేను లైఫ్లో ఇంకొక సినిమా తీయకపోయినా నాకు రిగ్రెట్ ఉండదు ఇంతకన్నా ఏం కావాలరా ఒక సినిమా తీసి అని అనిపించింది ఒక అమ్మాయి గుజరాత్లో మార్నింగ్ షో అంట 9:30 మార్నింగ్ షో గుజరాత్లో థియేటర్లో ఇంకెవ్వరు లేరంట ఆ అమ్మాయికి ఏమో ఈ సినిమా గట్టిగా చూడాలన్నది ఫ్రైడే వర్కింగ్ డే గుజరాత్లో మార్నింగ్ షో సో ఆ అమ్మాయి థియేటర్ వాళ్ళు రిక్వెస్ట్ చేసి ప్లీజ్ నాకు సినిమా చూడాలి షో క్యాన్సిల్ చేయొద్దని చెప్పిందంట సరే అని వాళ్ళు పెట్టారు ఆ అమ్మాయి థియేటర్ వెళ్ళి కూర్చుంటే ఒంటరిగా ఉందంట చాలా భయపడిందంట తను ఏం చెప్పిందంటే ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఒంటరిగా ఉన్నానంటే భయపడ్డాను ఈ సినిమా ఎండ్కి నాతో రాహుల్ నా పక్కన కూర్చొని ఏముంది ఒంటరిగా నువ్వు చేయలేవా ఈ సినిమా చూడలేవా ఒంటరిగా ఒక థియేటర్లో కూర్చోలేవా దానికోసం ఈ సినిమా తీసినట్టు అనిపించింది ఇంకా లైఫ్లో ఒంటరిగా ఏది చేయడానికి నేను భయపడను అని చెప్పింది నిజంగా ఏడ్చేసానండి అది చూసి ఆ అమ్మాయి చెప్పిన విధానం కానీ ద గ్లో ఇన్ హర్ ఫేస్ అది చెప్తుంటే ఇంకొక సినిమా తీయకపోయినా నాకు పర్లేదండి ఏ రిగ్రెట్ ఉండదు ఆ ఒక్క రివ్యూ చాలు నాకండి బట్ అదే కాదు బ్యూటిఫుల్ జస్ట్ ఇక్కడ వచ్చేటప్పుడు మేము టీంలో అందరూ కూర్చొని వీఆర్ ఆల్ గెటింగ్ ఎమోషనల్ సంగీత దేవి గారి రివ్యూ అందరూ ఐ వాజ్ రీడింగ్ ఇట్ అవుట్ అలౌడ్ టీంలో అందరూ చూస్తున్నారు హాలీవుడ్ రిపోర్టర్లో ఒక రివ్యూ పడింది శృతి అనే జర్నలిస్ట్ ఐ మీన్ జస్ట్ బ్యూటిఫుల్ రివ్యూస్ మేము చాలా లేయర్డ్ నువాన్స్డ్ సినిమా తీసాం దీంట్లో ఐ పుట్ అ లాట్ ఆఫ్ థాట్ ఇన్ టు ఇట్ కానీ నేను ఎప్పుడు ఒకటి ఏమనుకునేవాడిని అంటే సర్ఫేస్ లెవెల్లో డ్రామా వర్క్ అవ్వాలి ఈ నువాన్సెస్ పెట్టేది నా కోసం ఇది జనాలకి అర్థం కాకపోయినా పర్లేదు ఈ నువాన్సెస్ ఇస్ వాట్ బ్రింగ్స్ యూనిక్నెస్ టు ద మూవీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమా ఫస్ట్ షాట్ ఉంది తను సూట్ కేసు ఎత్తుకొని వస్తుంటే ఆడియన్స్ ఆ అమ్మాయిని చూసేది ఫస్ట్ టైం భారం మోస్తున్న భూమాదేవిగా చూడాలనుకున్నా కానీ జనాలకి ఇలా అర్థం కావాల్సిన అవసరం లేదు అలా చూస్తే ఒక పర్సెప్షన్ క్రియేట్ అవుతుందని అనుకున్నా అంతే కానీ ఆ రివ్యూలు చదువుతుంటే ప్రతిదీ నేను పెట్టిన ప్రతి ఒక్క థాట్ ఆ రివ్యూస్లో ఉన్నాయి అండ్ ఇట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ కమ్యూనికేషన్ బిట్వీన్ అ జర్నలిస్ట్ అండ్ అ డైరెక్టర్ వెన్ వీ నెవర్ స్పోక్ టు ఈచ్ అదర్ కానీ నా మైండ్లో ఉన్నదంతా ఒక సినిమా తెరపైన చూసి వాళ్ళు మొత్తం అర్థం చేసుకొని రాస్తున్నారంటే అది ఆడియన్స్ చదువుతున్నారంటే ఇట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ లవ్ ట్రయాంగిల్ ఇన్ ద వరల్డ్ అండ్ ఫర్ దట్ ఐ వాంట్ టు థ్యాంక్ ద మీడియా ఫర్ ఎవ్రీ బ్యూటిఫుల్ రివ్యూ వీవ్ గాటన్ ఐ డోంట్ ఈవెన్ నో హౌ టు థ్యాంక్ యూ ఇట్ జస్ట్ మేడ్ మీ సో ఎమోషనల్ అండ్ ఇప్పుడు నెక్స్ట్ నేను అనుకున్నది ఏంటి ఈ సినిమాతో అచీవ్ చేయాలని దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలనుకుంటున్నాను లైఫ్లో ప్రతి డైరెక్టర్ ఒకసారి సినిమా చూసిన తర్వాత థియేటర్లో యూజువల్లీ నేనైతే ఎంట్రన్స్ దగ్గర నిల్చొని చూస్తాను ఎప్పుడు ఎందుకంటే అక్కడే నాకు ఆడియన్స్ కనపడతారు నేను మ్యాక్సిమం ఆడియన్స్నే చూస్తుంటా ఎక్కువ స్క్రీన్ చూడను నిన్న జరిగిన ఒక షోలో ఒకటి జరిగిందండి